కష్టం సుఖం దుఃఖం జీవితపు అనుభవం నుంచే పల్లవి పుడుతుంది. బతుకు పోరాట పర్వంలో మరిచిపోలేని ప్రతి క్షణం చరణమై ధ్వనిస్తుంది. అంతులేని ఆత్మీయత, అనంతమైన ఆధ్యాత్మికం, విరహం, వివేకం, ఆకలి కేకలు, ఆనందపు రోజులు. కాదేది పాటకి అనర్హం. అలాంటి పాట ఒక జననాయకుడి బాట పడితే, అలాంటి పాట ఒక జననేత ప్రతి మలుపులో పల్లవిగా నిలిస్తే, అలాంటి పాట ఒక ప్రజానేత రాజకీయ ప్రయాణంలో చరణమై ప్రతిధ్వనిస్తే, అలాంటి పాట జననేతకి జన హృదయాలకు మధ్య వారధిగా నిలిస్తే, అది జగన్ పాట అవుతుంది. అది జనం పాట అవుతుంది. అది జగన్ బాటలో జనం పాటై పల్లవిస్తుంది. రాజకీయ నేతల చుట్టూ తిరిగే పాటల ఆయుష్ ఎన్నికల 3 నెలలు మాత్రమే. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పాటలు చిరంజీవులు. జనం గుండెల్లో నిత్యం మారుమోగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆయన జననేత. అవి జనం గుండెల్లో జగన్ని నింపేసిన పాటలు. వెరసి జగన్ బాటే జనం పాట. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పెద్ద ఆయన లేడు, అతనొక్కడే కదా అని ఢిల్లీ గద్దె తప్పుడు లెక్కలేసింది. కుట్రలకు తెర తీసింది. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేని చంద్రబాబు ఆ కుట్రలతో జత కట్టారు. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. తోడేళ్ల గుంపు చేసే వికృత రాజకీయాలను నిప్పులతో కడిగిన ఒకే ఒక్క నాయకుడు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవతల ఉన్నా తల వంచక తెలుగు పౌరుషాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్క నాయకుడు. ఆయనలో నాయకుణ్ణి చూడలేని గుడ్డివాళ్లు ఒక్కడే కదా అని ఆట మొదలుపెట్టారు. అప్పుడు తెలీదు వాళ్ళకి తమొక రియల్ లీడర్తో తలపడుతున్నామని. కానీ ప్రజలు గ్రహించారు. జగన్కి జేజేలు పలికారు. జగన్లో రేపటి తమ భవిష్యత్తును చూసుకున్నారు. అప్పటికింకా వైఎస్ఆర్సీపీ పుట్టనే లేదు. కానీ అప్పుడే పుట్టింది పాట. జగన్ పాట. జనం గుండెల్లో జగన్ జెండాలెగరేసిన పాట. ప్రజాభిమానం పాటగా మారితే అది ఎంత తీవ్రంగా ప్రజాక్షేత్రాన్ని కుదిపేస్తుందో తెలిపిన పాట. రాజకీయాల్లో సంచలనం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పాలనలో దార్శనికత అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విలువల్లో ఆదర్శం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ లక్షణాలే జగన్ని జననేత చేశాయి. మాట తప్పని ఆయన నైజం, మడమ తిప్పని ఆయన స్వభావం దేశ రాజకీయాల్లోనే జగన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. జగన్ కి కోట్లాది మంది ప్రజలకు మధ్య ఉన్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. అందుకు పాటలే సరైన ఉదాహరణ. నిజానికి రాజకీయ నాయకుల మీద పాటలు జనం నోళ్లలో పెద్దగా నానవు. ఎన్నికల ప్రచారం సాగే ఆ 3 నెలలు మాత్రమే వాటి ఆయుష్. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పాటలు మాత్రం అలాంటివి కావు. ఎందుకంటే జగన్ రాజకీయ జీవితంలో ప్రతి మలుపుకి ఆ పాటలు నిలువుటద్దంగా నిలిచాయి. ఆ పాటలు వింటుంటే జగన్ జీవితంలోని అనేక కీలక ఘట్టాలు ప్రజల కళ్ల ముందు మెదులుతాయి. తమ కోసం జగన్ పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలు, అద్భుతంగా సాగించిన పాలన గుర్తుకొస్తాయి. అందుకే జగన్ పాటలు జనం పాటలయ్యాయి. జగన్ బాటే జనం పాట అయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం. మహానేత ఇక లేడన్న నిజం దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది. ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతటి దుఃఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. నల్ల కాలువ సాక్షిగా ఓదార్పు యాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు. వైఎస్ఆర్ మరణంతో తట్టుకోలేక 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి అంత బాధలోనూ ఓదార్పు యాత్ర ప్రారంభించారు వైఎస్ జగన్. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అంతే, కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలకు తెరతీశాయి.
హస్తినకి లేనిపోనివి నూరిపోశాయి. ఓదార్పు యాత్రను వెంటనే ఆపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గితే ఆయన వైఎస్ఆర్ తనయుడు ఎందుకవుతాడు? పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యం. 10 జన్పథ్కి తేల్చి చెప్పేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అధిష్టానం కన్నా, పదవుల కన్నా, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యమన్న జగన్ స్ఫూర్తి నుంచి పుట్టిన పాటే తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా. ఆ పాట ప్రతి పదం కూడా జగన్ ధీరత్వానికి, మాట తప్పని నైజానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అందుకే దశాబ్దం దాటిపోయినా ఆ పాట జన హృదయాల నుంచి చెదిరిపోలేదు. తల్లి విజయమ్మ ఆదర్శాలను పుణికి పుచ్చుకున్నోడు వచ్చనా. పేద గొప్ప భేదాలు ఎరుగడు, కులమ్మ తమ్మని గుళ్ళు చూపడు, పేదోడంటే ప్రాణమిస్తాడు. ఢిల్లీని ధిక్కరిస్తే ఏం జరుగుతుందో తెలిసినా ప్రజలకిచ్చిన మాట తప్పడానికి ఇష్టపడని జగన్ ఓదార్పు యాత్రని యథావిధిగా కొనసాగించారు. అదే సమయంలో ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. అంతే, కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెరతీసింది. చంద్రబాబుతో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించింది, కుతంత్రాలకు తెరతీసింది. దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి. 10 జన్పథ్ చెప్పినట్టు ఓదార్పు యాత్రని ఆపేసి ఉంటే హాయిగా పదవులు అనుభవించొచ్చు. కానీ ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా పడడానికి సిద్ధమైన జగన్మోహన్ రెడ్డిలోని విలువలు, విశ్వసనీయత నుంచి పుట్టిన పాటే జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. 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 జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా, కలసిరా, ఉరికిరా. కదలిరా, కలసిరా, ఉరికిరా. అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా, ఉప్పొంగిరా. నింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా, మెరుపు వైరా. దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా, గొంతెత్తరా. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానమని తేల్చి చెప్పారు జగన్. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడే బాధ్యత తీసుకున్నారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. అవకాశం కోసం కాచుకుని చూసింది. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ఉన్న జగన్ని విచారణకి అని పిలిచి సిబిఐతో అరెస్టు చేయించింది కాంగ్రెస్ అధిష్టానం. జగన్ని అణగదొక్కితే దారికొస్తారని తప్పుడు లెక్కలేసింది. తల దించేది లేదన్నారు జగన్. ఉప ఎన్నికల్లో 17 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకే ఉన్నామని ఉప ఎన్నికల సాక్షిగా తేల్చి చెప్పారు. తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు, కుట్రలకు, కుతంత్రాలకు లొంగని జగన్ మనోబలాన్ని చూసిన ప్రజలు తమ భవిష్యత్తుకి భరోసా జగన్నే అని బలంగా నమ్మారు. అందుకే జగన్ పాటల్లో జనమే కనిపిస్తారు. వారి బంగారు భవిష్యత్తుకి జగన్ ఇచ్చే అభయం కనిపిస్తుంది. పేదవాని కడుపు నింపే అన్నమే కానుక, అన్నదాత పొలము నిండా నీళ్ల పరవళ్ళే. ఇక గుండెలోన గూడులోన చీకటుండరాదిక, బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక. ఎవరు కృంగరాదు ముందిక, అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక. చదువు లేక పిల్లలెవరు
బాధ చెందబోరిక ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నింపాలిక మన పార్టీ వైఎస్ఆర్ మన స్ఫూర్తి వైఎస్ఆర్ మన ఇజం వైఎస్ఆర్ మన ధ్వజం వైఎస్ఆర్. విన్నారుగా? ఇప్పుడు మీరు విన్న పాటలోని ప్రతి పదాన్ని ముఖ్యమంత్రిగా జగన్ నిజం చేసి చూపించారు. వైద్యం నుంచి విద్య దాకా, ఉద్యోగ కల్పన నుంచి అభివృద్ధి దాకా దేశ ప్రజలంతా అబ్బురపడేలా పాలన సాగించారు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పాటలు కోట్లాది మంది ప్రజలను ఎందుకంతగా అలరిస్తున్నాయంటే అవి కేవలం పాటలు మాత్రమే కాదు, జగన్కి తమకి మధ్య ఉన్న అనుబంధానికి, అనిర్వచనీయమైన భావోద్వేగానికి ప్రతీకగా ప్రజలు భావిస్తున్నారు. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. హిట్ సాంగ్స్, సూపర్ హిట్ సాంగ్స్, క్లాసిక్స్, సహజంగా ఇవన్నీ సినిమా పాటల గురించి ఉపయోగించే పదాలు. కానీ పొలిటికల్ స్క్రీన్ మీద ఈ పదాలకు తొలిసారి స్థానం కల్పించిన ఘనత జగన్ది. జగన్ మీద జనానికున్న ప్రేమది. జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో పాటలున్నాయి. అందులో ఏ పాటైనా వినండి, మీకు పల్లవులు చరణాలు వినిపించవు. జగన్కి కోట్లాది మంది ప్రజలకు మధ్య పనవేసుకున్న భావోద్వేగం వినిపిస్తుంది. మీకు రాగాలు స్వరాలు వినిపించవు. జగన్ మీద కోట్ల మంది ప్రజలు పెట్టుకున్న ఆశలు వినిపిస్తాయి, కనిపిస్తాయి. జగన్ రాజకీయ జీవితంలో ప్రతి మలుపుని, ప్రతి గెలుపుని ప్రపంచానికి గర్వంగా ఒక్కో పాట చాటి చెప్తుంది. ఒక్కసారి విన్నారో ఇక అంతే. ఇది జగన్ పాట, ఇది జనం పాట అన్న మాట ఎవ్వరి నోటైనా రావాల్సిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. ప్రజలను మోసం చేయడంలో మాస్టర్స్ చేసిన చంద్రబాబు 600కు పైగా అలవికాని హామీలు ఇచ్చి భ్రమలు కలిగించారు. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్ఆర్సీపీ. ఒంటరిగా పోటీ చేసిన 67 అసెంబ్లీ స్థానాల్లో 8 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టారు వైఎస్ జగన్. రైతులను, డ్వాక్రా మహిళలను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన ఉద్యమించారు. మా కోసం నిలబడే జగన్ అండగా ఉండగా కష్టాలు ఎక్కువ రోజులు ఉండవన్న ప్రజల నమ్మకం నుంచి పుట్టిన పాట రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న. ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ పడుతోన్న తపనని, జగన్ మీద ప్రజలు పెట్టుకున్న భరోసాని ఆ పాటలోని ప్రతి చరణం అద్దం పడుతుంది. కాబట్టే ఆ పాట జన హృదయాల్లో నిలిచిపోయింది. ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. ప్రజాక్షేత్రంలో తిరుగులేని అభిమానాన్ని, విశ్వసనీయతని కూడగట్టుకున్న జగన్ను బలహీనపరచాలనే కుట్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు వారిలో కొందరిని కేబినెట్లోకి కూడా తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జగన్లోని నాయకత్వ లక్షణాలను చూస్తోన్న కోట్లాది మంది ప్రజలు ఇదే మా నాయకుడు, పాలకుడు అని నినదిస్తే ఆ నినాదాల్లోంచి పుట్టిందే రావాలి జగన్, కావాలి జగన్ అన్న పాట.
సీమలో గడప గడప అంటున్నది గడప గడప అంటున్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్. ప్రజా సంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2516 గ్రామాలను తాకుతూ 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. ఎండ వాన చలి దేన్ని లెక్క చేయకుండా ప్రజల్లో మమేకమైన జగన్మోహన్ రెడ్డిలో జననేతని చూసిన యూత్ తమ అభిమానానికి డీజేని మిక్స్ చేస్తే భాషలకు అతీతంగా దేశ ప్రజలందరినీ రాక్ చేసే షేక్ చేసే పొలిటికల్ సాంగ్ పుట్టేసింది. మతం చూడం పార్టీ చూడం రాజకీయాలు చేయం రాజకీయాలు చూడం ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పాటలకు ప్రజల్లో ఎందుకంత క్రేజ్? ఆ పాట ఈ పాట అని లేదు, ప్రతి పాట ఎందుకంత సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే అవి కేవలం పాటలు మాత్రమే కాదు, హస్తిన దురహంకారానికి తల వంచని ధీరుడి మీద ప్రజల్లో ఉన్న అంతులేని ప్రేమాభిమానాలకు ఆ పాటలొక సింబాలిక్. మాటిస్తే మడమ తిప్పని జననేత మీద ప్రజల్లో ఉన్న భరోసాకి ఆ పాటలొక ఉదాహరణ. సంక్షేమాన్ని అభివృద్ధిని పరుగులు పెట్టించి అద్భుత పాలనా దక్షతను ప్రదర్శించిన నాయకుడి మీద కోట్లాది మంది ప్రజల్లో ఉన్న అపార అభిమానానికి ఒక ప్రతీక. అందుకే సందర్భం అంటూ ఏం లేదు. డీజే కావచ్చు, వినాయక చవితి పందిళ్లు కావచ్చు, పెళ్లిళ్లు కావచ్చు, కాలేజీల్లో స్టూడెంట్ ఉత్సవ్ కావచ్చు, జగన్ పాట మోగాల్సిందే, తీన్మార్ ఆడాల్సిందే. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా పారలేదు. ప్రజలు 50% పైగా ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించారు. 22 లోక్సభ స్థానాలిచ్చారు. తొలి 2 ఏళ్లు కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన జగన్ మొక్కవోని దీక్షతో అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టించారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు, ప్రజల వద్దకే వచ్చిన పాలన, లక్షల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఏపీకి క్యూ కట్టిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడుల వెల్లువ, ఇది కదరా పాలన అన్న తరహాలో దేశమంతా అబ్బురపడి జగన్ జనరంజక పాలన వైపు చూసింది. గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యం. గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్ను. శిథిలంగా ఉన్నోరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు.
2024 ఎన్నికల్లో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ వారిని అడ్డగోలు హామీలతో మభ్యపెట్టి ఈవీఎం కుట్రలతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. గద్దెనెక్కిన రోజు నుంచే ఆటవిక పాలన మొదలుపెట్టిన చంద్రబాబు ఎన్నికల హామీలను తుంగలో తొక్కేశారు. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, శాంతి భద్రతలు లేవు, పెట్టుబడులు లేవు, ఉద్యోగాల కల్పన లేదు, ఉన్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగమే. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలకు ముందు జగన్ పాలన మీద వచ్చిన పాటని పదే పదే గుర్తు చేసుకుంటూ బంగారం లాంటి పాలకుడిని దూరం పెట్టామా అని కన్నీరు పెడుతున్నారు ఏపీ ప్రజలు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను. జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు గట్టిచ్చిండురా, సొంతింటి కలనేరవేర్చిండురా. ఆ కలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా, మన కడుపు నింపి తను మురిసిండురా. ఓ నివ్వను పేదోడి ప్రాణం, ఎంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా. ప్రేమ గల్ల మన జగనన్నరా, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలు, విలువల వలువలు విప్పడమే అన్న నిర్ణయానికి ప్రజలంతా వచ్చేసిన సమయంలో రాజకీయం అంటే విలువలు, విశ్వసనీయతే అని చూపించాడు జగన్. అధికారం అంటే స్కామ్లు, దోపిడీల స్కీమ్లు అన్న ముద్రని చెరిపేస్తూ విజనరీ అంటే ఏంటో చేతల్లో చూపించాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పాటలు కేవలం రాజకీయ రాగాలు కాదు, ప్రజల గుండె చప్పుళ్ళు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పాటలు కేవలం ఎన్నికల ప్రచారంలో మార్మోగే హంగామా కాదు, జనం హృదయాల్లో నిలిచిపోయిన భావోద్వేగాలు. ఇంతగా జగన్ పాటకి జనం ట్యూన్ అయ్యారు కాబట్టే ఫలానా సందర్భం అంటూ ఏం లేదు. సంతోషం వచ్చిందా జగన్ పాటకి జజ్జనకరి అనాల్సిందే. సంబరం జరుగుతోందా జగన్ పాటకి జనం అడుగులు కదపాల్సిందే. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.